జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా మరి ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని సాధించి ఆయన ఎక్సలెంట్గా ఆ సూపర్ 6ని పెట్టారు. అది సిక్సర్ కన్నా గొప్పగా ధోని కొట్టే సిక్సర్లు ఎక్కడో క్రికెట్ సీజన్ కాబట్టి చెప్తున్నా, స్టేడియం దాటిపోద్ది అలా కొట్టేవాడు అన్నారు కదా. ఈ సూపర్ 6 కూడా ధోని సిక్సర్ కన్నా గట్టిగా వెళ్ళింది జనాల్లోకి. సో మహిళలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వైపు మరి ఆ లబ్ధి చూసి మురిసిపోయి ముచ్చట్లు చెప్పుకున్నారో, మరి వారికి ఉచిత బస్సు ప్రయాణం కానీ, 3 సిలిండర్లు కానీ, 18 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెల 1500 రూపాయలు కానీ, ఇవన్నీ కూడా చాలా హృదయానికి హత్తుకున్నాయి అన్నమాట వాస్తవం. ఇక వృద్ధులు అంటారా, పింఛన్ తీసుకున్నారు, ఆల్రెడీ లబ్ధిదారుల కింద లెక్కెట్టుకున్నాడు జగను. మరి వాళ్ళకి మరి ఇతను ఎప్పుడో 4 ఏళ్ళ తర్వాత 250 ఇస్తానంటే, మరి ఇప్పుడే 3 నెలల వెనక్కి వెళ్ళి 4000 రూపాయలు ఇస్తాము, ఎవరు ఏ సపోర్ట్ లేని వృద్ధుల్ని నేను ఆసరాగా ఉంటాను, ఒక అన్నలా ఉంటాను, ఒక తండ్రిలా ఉంటాను అనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో వృద్ధులు అట్లీస్ట్ పూర్తిగా జగన్ అనుకున్న మనుషులు కనీసం 60-70% అన్నా ఇటు వచ్చేస్తారు. మహిళలు ఇటు వస్తారు. పైగా మహిళలు దారుణంగా వంచబడ్డారు. అప్పట్లో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి ఇస్తామన్నారు అమ్మఒడి, మరి ఇప్పుడు అది ఎగ్గొట్టారు, ఒకరికి ఇస్తున్నారు, పైగా 2000 కటింగ్ పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరుతో మీరు 2 కన్నా 3 కన్నా ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వం చూసుకుంటుంది, మీకు 15,000 రూపాయలు ఎటువంటి కటింగ్లు లేకుండా ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. సో లబ్ధి 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 అని ఎంత మొత్తుకున్న జగన్మోహన్ రెడ్డి, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో లబ్ధి చేసినా ఇతను మాయ మాటలు నమ్మి మరి ప్రజలు మోసపోయారు. ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు వ్యక్తిగతంగా ఆయన మీద కోపం లేదు, కానీ ఇతని మాటలు విశ్వసించారు. ఇప్పుడు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అసహించుకుంటున్నారు ప్రజలందరూ ముక్త కంఠంతో. సో కాబట్టి అదే ఎడిషనల్ ఫ్యాక్టర్. అద్భుతమైన ప్రణాళికతో మరి ఈ సంక్షేమాన్ని, సరే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరైనా దేశంలో అనేది భారతీయులకి తెలుసు, ఆంధ్రులకి